ఆ కుటుంబాన్ని దగ్గరికి రాని ఇట్లా బేసిక్గా ఇతను జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ కుటుంబాన్ని కూడా దగ్గర తీస్తున్నాడు. ఇది భారతీయ వల్లే అన్నటువంటి కసి వీళ్ళకుంది. వీళ్ళుగా కూర్చునేసి డెసిషన్ తీసేసుకుంటానంటే ఒప్పుకోలేదు, నేను ఆడికి ఇస్తున్నానని చెప్పాడు. అది లేదు వాళ్ళకి ఇవ్వడానికి అస్సలు ఇల్లేదంటారు. పెద్ద కుటుంబాన్ని మెయింటైన్ చేసినటువంటి రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి నడిపాడు. కుటుంబ విభజన చేసి కుటుంబంలో చిచ్చు పెట్టాలనుకునేటటువంటి వ్యవహారాన్ని వివేకానంద రెడ్డిను షర్మిల చేశారు, ఒప్పుకోలేదు. అక్కడ సింపుల్ లాజిక్ అది నడిచింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలను కాంగ్రెస్ క్యాష్ చేసుకోవాలనుకుంటుందా, లేదంటే కాంగ్రెస్ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయడానికి షర్మిల ఈ మాటలు మాట్లాడుతుంది? కాంగ్రెస్ కోసం ఆవిడ చేయట్లేదు, లేకపోతే కాంగ్రెస్ చెడగొట్టాలనుకోవట్లేదు. కాంగ్రెస్ ఈవిడనే వాడుకోవట్లేదు, కాంగ్రెస్ నే ఈవిడ వాడుకుంటుంది. ఈవిడ విడిగా ఆయనతో ముందు మాట్లాడితే, వైఎస్ఆర్టీపీ తరపున ఉన్నటువంటి సందర్భంలో మాట్లాడితే అప్పుడు వేరుగా ఉండేది. అవును, ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. అప్పుడు కాంగ్రెస్ ని తిట్టింది, బీజేపీని తిట్టింది, టీఆర్ఎస్ ని తిట్టింది. ఇప్పుడు ఏంటి అంటే ఈవిడ మేబీ నేను అనుకోవడం అంటే అనుకోడు, ఇది జస్ట్ ఒక ఊహ. మేబీ వైఎస్ఆర్టీపీ పెట్టాక తను అక్కడ సీఎం అయిపోతే అప్పుడు తన మాట ఇక్కడ నడుస్తుంది అనుకుందేమో, లేదా రాజకీయంగా స్ట్రాంగ్ వస్తే అసలైన అపరిపక్వత అంటారేమో. అదే కదా, అక్కడ సీఎం అయిపోతే అంతే. దాంతో లేదా తన ఉన్న రాజకీయ ఆకాంక్ష తెలుసుకుని తన వదిలి మాట అనకుండా తన దగ్గరికి తీసి ఏమన్నా పదవులు ఇస్తాడని ఆశించిందేమో. తన ఆశ అంతే, తనకి రాజకీయంగా ఆస్తి పరంగానే కాదు రాజకీయంగా తనకు షేర్ కావాలని కోరుకుంటుంది. అది.